హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే బియ్యం మరియు బెల్లంతో ఈజీగా కేక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీంట్లోకి బెల్లం, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి, యాలకులు, అటుకులు అయితే మనకు అవసరం. 2 గంటల ముందే మనమైతే బియ్యం మరియు అటుకులు అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా మెత్తగా నానే వరకు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నానబెట్టిన బియ్యాన్ని అయితే మిక్సీలో వేసుకోవాలి. బియ్యంతో పాటే మనం ముందుగా అటుకులను కూడా నానబెట్టుకోవాలి. సో వాటిని కూడా మనం తర్వాత బియ్యంతో పాటు వేసుకోవాలి. పేపర్ అటుకులు కాబట్టి ఇలా ముద్దగా అయిపోయాయి నాకైతే. వీటితో పాటు మనం కొద్దిగా జీలకర్ర, పచ్చి కొబ్బరి, మీకు ఇంకా మంచి ఫ్లేవర్ కావాలంటే దీంట్లోకి యాలకులు కూడా వేసుకోవచ్చు. కొద్దిగా దీంట్లోకి ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం కరగడానికి ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. తురిమిన బెల్లాన్ని వేసుకొని దానికి సరిపడా వాటర్ వేసుకోండి. కలుపుతూనే ఉండండి బెల్లం మొత్తం కరిగే వరకు. ముందుగా మిక్సీ పట్టుకున్న బియ్యాన్ని అయితే ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనకైతే ఇది చాలా సాఫ్ట్గా రావాలి. వేడి చేసిన బెల్లాన్ని ఈ పిండిలో కలుపుకోవాలి. బెల్లం దాంట్లో పడకుండా మనమైతే టీ ఫిల్టర్ని అయితే యూస్ చేసుకోవచ్చు. రెండు మిక్స్ అయ్యే వరకు మెల్లిగా కలుపుతూనే ఉండాలి. దీంట్లోకి కొద్దిగా వంట సోడాని అయితే యాడ్ చేసుకున్నాను నేను. దీంట్లోకి కొద్దిగా నేనైతే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే బెల్లం నాకు కలర్ రాలేదు కాబట్టి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా నూనెను అయితే వేసుకోండి. తర్వాత ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలి. ఇంకా మీకు మంచి టేస్ట్ రావాలంటే దాంట్లోకి కిస్మిస్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని యాడ్ చేసుకున్నాను. నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం కలుపుకున్న మిక్చర్ని అయితే దాంట్లోకి వేసుకోవాలి. తర్వాత విజిల్ లేకుండా మనమైతే కుక్కర్ మూతని పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి దీన్ని. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని దించుకొని మెల్లిగా కార్నర్స్ కదిలించుకొని కుక్కర్ని రివర్స్లో వేస్తే మనకి కేక్ కిందికి వస్తుంది. దీంట్లో మనం బెల్లం ఇంకా బియ్యం వాడాం కాబట్టి ఇది పిల్లలకి కూడా పెట్టచ్చు. ఇది చాలా హెల్దీ కూడా. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.